నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. మీ వద్ద ఎక్కువ మొత్తంలో నాణ్యాలు ఉన్నాయా? ఇంట్లో లేదా వ్యాపార సంస్థల్లో గుట్టలుగా నాణ్యాలను జమ చేయడం సాధారణ విషయమే అని మీరు అనుకుంటే పొరపాటే. నాణ్యాలను అక్రమంగా నిల్వ చేయడం లేదా వాటిని దుర్వినియోగం చేయడం చట్ట ప్రకారం తీవ్రమైన నేరం. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో బయటపడిన ఓ ఇన్సిడెంట్ ఈ అంశాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చింది. అక్కడ ఏకంగా 5,600 కిలోల కంటే ఎక్కువ బరువు గల నాణ్యాలను 106 సంచుల్లో నిల్వ చేసి ఉంచడం గమనార్హం. వాటిని స్వాధీనం చేసుకుని అక్రమంగా కరిగించే పెద్ద నెట్వర్క్ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. హత్రాస్లోని ఓ ప్రదేశంలో పెద్ద మొత్తంలో 1, 2, 5 రూపాయల కాయిన్స్ను పోగు చేసి వాటిని కరిగించి ఇతర లోహాలుగా మార్చే ముఠాపై పోలీసులు అధికారులు దాడులు చేశారు. రూపాయి నాణేల తయారీకి వాడే లోహం విలువ నాణేల ఫేస్ వాల్యూ కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉండడంతో కొందరు కేటుగాళ్లు నాణేలను కరిగించి లోహనాన్ని అక్రమ మార్కెట్లు విక్రయించి లాభాలు ఆర్జించేందుకు ఇతర చర్యలకు పాల్పడుతున్నారు. భారత్లో నాణేల తయారీ, చలామణి రక్షణ కోసం ద కాయినేజ్ యాక్ట్ 2011 అత్యంత కీలకమైంది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన నాణేలను కరిగించడం, వాటి స్వభావాన్ని మార్చడం లేదా వికృతీకరించడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడితే 7 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. నాణేలను కరిగించే ఉద్దేశంతో లేదా అక్రమంగా బ్లాక్ మార్కెట్ అమ్మేందుకు భారీగా నిల్వ చేయడం, మరో చోటు నుంచి ఇంకో చోటికి తరలించడం కూడా నేరంగా పరిగణిస్తారు. వ్యాపారులు లేదా సాధారణ ప్రజలు రోజువారీ వ్యాపారం లావాదేవీల కోసం చిల్లరను ఉంచుకోవడం తప్పు కాదు, కానీ సాధారణ చలామణికి ఆటంకం కలిగించేలా కావాలని భారీ మొత్తంలో నాణ్యాలను మార్కెట్ నుంచి రద్దు చేసి కరిగించేందుకు లేదా అక్రమ వ్యాపారాలకు నిల్వ చేస్తే చర్యలు తప్పవు. మీ వద్ద భారీగా చిల్లర నాణ్యాలుంటే వాటిని బ్యాంకులకు తీసుకెళ్లి మీ ఖాతాలో డిపాజిట్ చేయొచ్చు. బ్యాంకులు నాణ్యాలను తీసుకోవడానికి తిరస్కరించకూడదని ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వ్యాపారాల్లో నాణ్యాలను తిరిగి చలామణిలో తీసుకురావాలి తప్ప అనధికారిక వ్యక్తిగత ఏజెంట్లకు లేదా లోహ వ్యాపారులకు ఎక్కువ కమిషన్ కోసం విక్రయించకూడదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.